Good morning, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Academy, Ashok Nagar X Road, Hyderabad. సో ఫ్రెండ్స్ గ్రూప్ 1 ఎకానమీ అనేది టీఎస్పీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఒక మెయిన్ పేపర్ 150 మార్క్స్కి వస్తుంది. సో యాజ్ యూజువల్గా ఒక జనరల్ ఎస్సే వస్తుంది ఒక సెక్షన్ నుంచి. అంటే ఈ 150 + 50 200 మార్క్స్. ఏపీపీఎస్సీలో అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో కూడా మనం ఒక 50 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీ నుంచి. ఆల్మోస్ట్ అసలు ఏపీపీఎస్సీలో అయితే 250 మార్క్స్కి గ్రూప్ 1లో ఎకానమీ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓన్లీ ఇన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్లో ఒక 25 మొత్తం 275 ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే తెలంగాణలో అయితే మనం ఒక 150 మార్క్స్ పేపరు ప్లస్ 50 మార్క్స్ జనరల్ ఎస్సే 200 ప్లస్ ప్రిలిమ్స్ ఒక 25 మార్క్స్, మొత్తం 125 మార్క్స్ 225 మార్క్స్కి మనం ఎకానమీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా క్రూషియల్ మీ ప్రిపరేషన్లో మీ సెలక్షన్లో ఎకానమీ అనేది చాలా క్రూషియల్ అన్నమాట. సో అయితే ఈ ఎకానమీ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్లో స్టార్ట్ అయ్యాయి. సో 2 సార్లు సెకండ్ ర్యాంక్ సాధించారు మా వాళ్ళు గ్రూప్ 1లో. వీళ్ళు నా దగ్గర ఎకానమీ టెస్ట్ సిరీస్ కానీ క్లాసెస్ కానీ ఉన్నటువంటి వాళ్ళు. సో మీరు కూడా మంచి ర్యాంక్ సాధించాలి, ఇంత పెద్ద నోటిఫికేషన్లో మీరు మంచి సర్వీస్ రావాలంటే ఎకానమీ మీద బాగా పట్టు ఉండాలి. సో ఎకానమీలో ఎలా రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ తీసుకుంటే మెయిన్స్లో ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంటెంట్ ఎలా ఉండాలి, బాడీ కన్క్లూజన్ ఉండాలా లేదా. సో మెయిన్ కరెంట్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. దాదాపు 70% క్వశ్చన్స్ ఏంటంటే ఎకానమీలో కరెంట్ రిలేటెడే వస్తాయి మనకి. అలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాం. చాలా తక్కువ మెంబర్స్ తీసుకుంటాం, బ్యాచ్ 30 మెంబర్స్ మాత్రమే. సో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి, మీరు వచ్చి కలవండి. సో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు రెగ్యులర్ బ్యాచ్ ఇది సైక్లిక్ జోన్ నడుస్తూనే ఉంటుంది. గ్రూప్ 1 ఎకానమీ, సివిల్స్ ఎకానమీ అనేవి రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. ఒక సెషన్ ఏంటంటే ఈ క్లాసెస్ రెగ్యులర్గా 365 డేస్ మీకు ఎకానమీ క్లాసెస్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఏ టైంలో అయినా వచ్చి జాయిన్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయినాయి. సో పక్కా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మీకు చెప్తాను. సో 130 అవుట్ ఆఫ్ 150కి 130 వరకు ఎకానమీలో స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మీకు తెలంగాణలో 6 పేపర్లలో ఎకానమీ పేపర్లోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నది, ఏపీ అయినా తెలంగాణ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఈ ఎకానమీకి సంబంధించినటువంటి మెయిన్గా బుక్స్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎకానమీకి మేము క్లాస్ నోట్స్ ఇస్తాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి. సో మోస్ట్లీ ఆ క్లాస్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ప్రత్యేకంగా మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ ఏం చదవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని మీరు షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, వచ్చి నన్ను ప్రత్యక్షంగా కలవండి ఇక్కడ ఇన్స్టిట్యూట్లోకి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ.